भूषण भाई भारत माता की नगर मुन्सिपालिटी मुख्य कोडीల వద్ద గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది। ఈ రోజు యావత్ భారతదేశం పండుగ జరుపుకోవాల్సినటువంటి దినం 2025-26 బడ్జెట్ ప్రకటించడం జరిగింది। ఈ యొక్క బడ్జెట్ గతంలో ఎన్నడూ లేని విధంగా 2014 ముందు కేవలం 16,666 రూపాయలు సంపాదనకు మించి ఉన్నా కూడా ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది। ఈనాడు ఒక సగటు ఉద్యోగి లేదా సొంత వ్యాపారం ఉన్న ₹1,00,000 ఆదాయము ట్యాక్స్ మినహాయింపు చేయించడం అనేది మధ్యతరగతి మరియు కింది స్థాయి ప్రజలకు ఎంతో ఉపయోగయుక్తంగా ఉంటుందని చెప్పి ప్రజలు పండుగ జరుపుకుంటా ఉన్నారు। దేశం అప్పుడపాలైనటువంటి దేశాన్ని 2014 ముందు ఈరోజు దేశం ఉన్నత ఆర్థిక ప్రగతి వైపు అడుగులు వేస్తూ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తెస్తూ పాఠశాలల అభివృద్ధికై కేటాయించినటువంటి బడ్జెట్ చాలా అద్భుతంగా ఉన్నది। బ్రాడ్బ్యాండ్ ప్రతి ప్రభుత్వ పాఠశాలకు బ్రాడ్బ్యాండ్ ప్రకటించడం జరిగింది। ఇదే విధంగా రక్షణ దళాలకు ఆర్మీ రక్షణ దళాలకు అన్నిటికీ 5 లక్షల కోట్ల రూపాయలు అదనంగా కేటాయించడం జరిగింది। మునుపెన్నడూ విధంగా ఈ 2026 బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం అందరము మనం చూడడం జరిగింది। ఈ విషయం ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా అద్భుతంగా దేశవ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్నటువంటి సందర్భం। దీనికి ప్రజలందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు। మా కార్యకర్తలు భూతాధీశుల దగ్గర ఈరోజు భారత పార్లమెంట్లో మరి బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందో ఇది పూర్తిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైతే 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపించిందో ఇది అందరూ కూడా చాలా పెద్ద ఊరటన కల్పిస్తున్న విషయం। ఈ సందర్భంగా మరి మనం చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు అనేక సంస్కరణలు మరి అనేక రకాలుగా పేద మధ్యతరగతి కుటుంబాలు మరి బాగుపడే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకోవడంలో భాగంగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందరికీ ఉపయోగపడే కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంగా వారికి పట్టణ చౌరస్తాలో మరి పాలాభిషేకం చేయడం జరిగింది। మరి కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై నాయకత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్మలా సీతారామన్ బడ్జెట్ విమర్శిస్తున్నారు। వాళ్ళకు కప్పు నొక్కి వాళ్ళకి అడుగుపోతుంది। ఎందుకంటే పేద ప్రజల బడ్జెట్ రైతుల బడ్జెట్ అయితే వాళ్ళకు పెద్దోళ్ళకు పనిచేసింది నరేంద్ర మోడీ గారు ప్రజలకు రైతులకు ఈ పేద ప్రజలు రైతులు ఉంటేనే దేశం బాగుంటుంది। ఈ బడ్జెట్ మన కోసం ప్రవేశపెట్టింది। గతంలో ఎంతలేని విధంగా 12 లక్షలు సంపాదించిన ఏ కుటుంబమైనా ₹1 ట్యాక్స్ కట్టాల్సి గతంలో లేకుండేది। 1 లక్ష రూపాయలు సంపాదించిన ట్యాక్స్ కట్టే ఉద్యోగులు కానీ ఇలా ఉద్యోగస్తులకు ఊరట కల్పించడు, పేద ప్రజానికి ఊరట కల్పించడు, రైతులకు ఈ దేశాన్ని నడిపే ఇలా పోవెట్టే రైతు ఈ రైతుకు మరి ఇంత మంచి బడ్జెట్ను కేటాయిస్తే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు। ఇది ప్రజలు కనుగొనాలి। ఇలా పేపర్లు చదివిండ్రు మా బడ్జెట్ ఏంది మా కథ ఏంది। మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇప్పుడే కాదు ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుండి పేద ప్రజల కోసం రైతుల కోసం బడుగు బలైన వర్గాల కోసమే ఆయన పనిచేస్తూ ఉన్నాడు। మరి ఈరోజు రైతాంగం ఇలా ఎంత ఒకనాడు వ్యవసాయం దండగా అని బంద్ చేసుకున్నటువంటి సంఘటనలు చూసినాం। కానీ ఈరోజు వ్యవసాయం పండుగలాగా ఈరోజు రైతులకు ఎంతో ఊట కల్పించి పేద ప్రజలకు ఊట కల్పించి ఈరోజు ఉద్యోగస్తులకు 12 లక్షలు ఉన్నా మీరు ట్యాక్స్ కట్టనవసరం లేదు అని చెప్పిండు కనుక మరి మంచి హర్షించదగ్గ బడ్జెట్ దేశ ప్రజలంతా సామాన్య మానవులంతా